ఎక్కడికి మామ్? టిప్ టాప్ గా రెడీ అయి వెళ్తున్నావు? అది బేబీ. ఓ సారీ. ఈ నైట్ జై ఇంట్లో మంగ బర్త్డే సెలబ్రేషన్స్ కదా, అక్కడికే వెళ్తున్నావు కదా మామ్? ఇంతకీ పార్టీకి నీకు ఇన్విటేషన్ ఉందా, లేక పిలవని పేరెంటానికి ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా వెళ్తున్నావా? బేబీ, జై వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి రండి అని చెప్పింది. అదేంటి, మంగ పిలవలేదా? అవునులే, ఎందుకు పిలుస్తుంది ఇంత జరిగాక? సరే గాని మామ్, ఈరోజు మంగ బర్త్డే మాత్రమేనా, లేక ఇంకా ఎవరిదైనా పుట్టినరోజుందా? మర్చిపోయావా మామ్, ఇది నా బర్త్డే. నా పేరు పెట్టుకొని నా ప్లేస్ లోకి వెళ్ళి అది సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు దానికి పార్టీ చేయడానికి వెళ్తున్నావు. కనీసం నన్ను విష్ చేయాలని, నాతో కేక్ కట్ చేయించాలని, గిఫ్ట్స్ ఇవ్వాలని, సెలబ్రేట్ చేయాలని నీకేం లేదు కదా? ఐఎమ్ సారీ బేబీ. ఐ నో మామ్. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని, నాకంటే ఆ మంగే నీకు ఎక్కువైందని నాకు తెలుసు. అదేం లేదు బేబీ. అదే చెప్తున్నాను, నా బర్త్డేకి నాకేమీ లేవు, నాలో ఉన్న దానికి అన్నీ ఉన్నాయి. తల్లిగా నువ్వు, భర్తగా జై, బంధువుల్లా ఆ ఇంటి వాళ్ళు, గెస్ట్లు, కేకులు, నేను మాత్రం జీరో. అంతేగా? నో ప్రాబ్లం మామ్. నువ్వు నాకేమి ఇవ్వకపోయినా నేను మాత్రం నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంతకు ముందు నాకెన్నో ఇచ్చావు కదా, ఇప్పుడు ఇది నా రిటర్న్ గిఫ్ట్. అదేంటో తెలుసా? శరత్తో మంగకి కాల్ చేయించి నీ బండారం బయట పెట్టించింది నేనే.